ఇవాల్టి వ్లాగ్ వీడియో వ్రతం రోజు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్వేత వ్లాగ్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అందరిలాగే నేను కూడా పూజ చేసుకున్నాను. అంటే అంత గ్రాండ్ గా ఏం కాదు, ఏదో సింపుల్ గా ఇంట్లో మట్టి చేసుకున్నా అంతే. పూజకు కావాల్సిన సామాన్లని నిన్న నైటే ట్యూషన్ అయిపోయిన తర్వాత టౌన్ లోకి వెళ్ళి తెచ్చుకున్నాము. అంటే సామాన్లు అంటే పెద్ద సామాన్లు ఏం కాదు, నేను పెద్దగా ఏం పూజ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఫ్లవర్స్, ఫ్రూట్స్, అట్లా కొంచెం బేసిక్ నీడ్స్ మాత్రం తెచ్చుకున్నా అంతే. నిన్న నైట్ టౌన్ లో ఎంత హడావిడి ఉండిందో ఒక రీల్ పోస్ట్ చేసిన నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్ లో. అది ఆల్రెడీ చూసే ఉండింటారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంట్రో ఇస్తున్నాను. మార్నింగ్ లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. దానికి సంబంధించిన వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. స్నానం చేసిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే శనగలు అండ్ పెసర్లు రెండు నానబెట్టాను. అండ్ బియ్యం పాయసం కోసం బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. అండ్ ఇంకా చిత్రాన్నం కోసం రైస్ కూడా కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేశాను, అది కూడా ఉడుకుతుంది. బియ్యం పాయసం కోసం ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా బెల్లం దంచేసి దాంట్లో వేసేసిన. ఈ మధ్య అయితే బెల్లం ఏది మంచిదో, ఐ మీన్ ఏది షుగర్ లెస్, ఏది షుగర్ ఉండేదో కూడా కనుక్కోవడం కష్టం అయిపోయింది. అన్ని దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నారు, బెల్లంలో కూడా. కానీ మొత్తానికి షుగర్ తినే కంటే ఇలా కొంచెం యాడ్ అయినా తింటే ఏం కాదని ఇంకా బెల్లమే తెచ్చుకుంటున్నాం మేము. ఈ మధ్య జాజరీ పొడి అండ్ కప్స్ లాగా వస్తున్నాయి కదా, అవి కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. లావు గడ్డల కంటే అవి తెచ్చుకొని పగలగొట్టడానికి రాదు, ఒకటి పగులుతుంది, ఒకసారి ఒక్కొక్కటైతే అది ఏది బంక సాగినట్టు సాగుతుంటది. అట్లా ఉండే కాడికి ఇది బెటర్ అనిపిస్తుంది, కొంచెం రేట్ ఎక్కువైనా. కానీ పొడి ఇట్లా చిన్న చిన్న కప్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి. ఇంకా నైవేద్యానికి అయితే ఓన్లీ బియ్యం పాయసము, చిత్రాన్నం, శనగలు అండ్ పెసలు నానబెట్టినాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇంట్లో, అవి కూడా పెట్టాలి. నైవేద్యం ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి గుడి అయితే క్లీన్ చేసిస్తున్నాం ఆయనకు. దేవుడి ఫొటోస్ ని నీట్ గా తుడిచి బొట్టు పెట్టి దేవుడి దగ్గర దీపం పెడతాడు గాని ఇలాంటివి అయితే చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అంటే అట్లా దేవుడి గూడు మొత్తం క్లీన్ చేసి పసుపు రాసి మళ్ళీ ముగ్గేసి ఇవన్నీ రాదు కదా, అందుకని నేనే ఎప్పుడు చేసినా గానీ నేనే చేసి ఇస్తాను. ఈ రోజు వరలక్ష్మి వ్రతం అని అందరికీ హాలిడే ఇస్తే మా హస్బెండ్ కి మాత్రం స్కూల్ ఉంది. అంటే వాళ్ళ స్కూల్లో కూడా స్టూడెంట్స్ కి హాలిడేనే, ఓన్లీ టీచర్స్ కి అండ్ 10th క్లాస్ వాళ్ళకి మాత్రం ఉందంట. ఆఫ్టర్నూన్ వర్క్ కాదు, ఈవినింగ్ 4 వరకు. స్కూల్ టైమింగ్స్ అయితే మాత్రం రెగ్యులర్ గా ఉండే టైమింగ్స్ అంట, మార్నింగ్ టైమ్ ఈ రోజు. సో ఇంకా ఓన్లీ దేవుడి పటాలు ఒక్కటి తుడిచి ఇచ్చాడు. ఇంకా లేట్ అవుతుందిలే ఎందుకని వెళ్ళమని చెప్పాను నేనే. ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు, అంటే నేను ప్రిపేర్ చేయలేదు ఫస్ట్. ఇంకా బయట తినేస్తా లేకపోతే స్కూల్లోనే తినేస్తాలే అని వెళ్ళిపోయాడు. ఈ రోజు లంచ్ బాక్స్ కూడా పెట్టలేదు. ఆఫ్టర్నూన్ వస్తారేమో అనుకున్నా కానీ కుదరలేదంట. సో ఇంకా అక్కడే లంచ్ కూడా చేసేసాడు. ఇట్లా ఏదైనా పండగ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరం కలిసి చేయడానికే ట్రై చేస్తాము 99%. ఒకవేళ స్కూల్ ఉంటే స్కూల్ టైం లోపలే చేస్తాము. ఈ రోజు కూడా చేసాం కానీ ఎందుకు లేట్ అయిందో అర్థం కాలేదు, లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తా అని చెప్పండి, ఒక్కదాన్నే పూజ కంప్లీట్ చేసుకున్నా. గైస్, ఈ రోజు వరలక్ష్మి వ్రతమే కాదు, ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. అది ఈ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అదే స్పెషల్ డే మాకు. ఎవ్రీ ఇయర్ అందరికి వరలక్ష్మి వ్రతం పండగ అయితే అదే రోజు మాకు వరలక్ష్మి వ్రతము ప్లస్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా అదే రోజు. తెలుగు క్యాలెండర్ ప్రకారము ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే అదే మా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. మామూలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే August 24th. ఇంతవరకు అయితే August 24 తర్వాతే వచ్చింది వరలక్ష్మి వ్రతము. ఇదే ఫస్ట్ టైం August 24 కంటే ముందు రావడము. ఇంకా పూజ కోసం అన్ని ప్రిపేర్ చేసేసి నేనైతే రెడీ అవుతున్నాను. పూజ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇంట్లో ఉండలేకపోయారు అనే ఒక్క బాధ తప్ప పూజ మాత్రం చాలా బాగా జరిగింది. అంటే ఓన్లీ దీపం పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అంతే, అదే నాకు బాగా జరిగినట్టు లెక్క. ఎంత హడావిడి చేసామనేది కాదు, ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యము. భక్తితో చిన్నగా చేసుకున్నా కానీ అది పూజనే అవుతుంది. నేను బాగా గ్రాండ్ గా చేసే వాళ్ళని కూడా అనట్లేదు, అది వాళ్ళ స్తోమత, వాళ్ళ ఓపిక అండ్ వాళ్ళ భక్తి కూడా. అది ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. ఓకే, ఇంకా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నా.
పూజ చేస్తే ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేస్తా. అంటే డైలీ పూజ చేస్తాను, డైలీ ఏం వేయను. ఇట్లా దేవుడు ఫొటోస్ క్లీన్ చేసి, గుడి మొత్తం క్లీన్ చేసి, ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఫ్రైడే, సాటర్డే, మండే ఇట్లాంటప్పుడు ధూపం అయితే వేస్తాను కంపల్సరీ. ఇంకా ఇది ఈవినింగ్ తీసిన వీడియో. అప్పుడే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఫస్ట్ దేవుని గుట్లో నుంచి దేవుడి ముందరున్న ప్రసాదాలన్నీ తీస్తున్నాను ఫస్ట్. అవి తీసిన తర్వాత దీపం వెలిగించాలని. మా హస్బెండ్ మార్నింగ్ మిస్ అయ్యాడు కదా, దేవునికి దండం పెట్టుకోవడం అండ్ నేను మిస్ అయ్యాను ఆశీర్వాదం తీసుకోవడం. సో ఈవినింగ్ తొందరగా దీపం పెట్టేశాను. అంటే 5:30 లోపే ఈవినింగ్ దీపం పెట్టేశాను, ఎందుకంటే ట్యూషన్ ఉంటది కాబట్టి. నార్మల్ గా అయితే డైలీ 6 o'clock కి దీపం పెడతాను. ఈరోజు కొంచెం ఎర్లీగా పెట్టాను, ఎందుకంటే ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమం ఉంది కదా, అది కొంచెం లేట్ అవుతుందో ఏమో, మళ్ళీ పిల్లలు వస్తే కష్టం అవుతుందని తొందరగా పెట్టేశా. మా హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ మా హౌస్. సో ఇంకా ఈవినింగ్ సూర్యుడు ఇంట్లోకి వచ్చేస్తాడు, అక్కడ లైటింగ్ బాగుంది కదా అని కొంచెం అట్లా వీడియో తీసుకుంటున్నాను అంతే గైస్, ఏం లేదు. ఇలాంటి పండగలప్పుడు లేడీస్ అందరూ బాగా మంచిగా రెడీ అవుతారు, ఎంత బాగుంటారో కదా అసలుకి. సరే బాగుంటారు కదా, రోజు ఇట్లనే రెడీ కండి అని మాత్రం అనకండి గైస్, అది జరగని పని. అంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా రెడీ అయినప్పుడు మమ్మల్ని మేము చూసుకొని ఫోటోలు తీసుకొని ఇట్లా మురిసిపోతుంటాం. డైలీ చేస్తే ఏముంటది చెప్పండి. మా హస్బెండ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దండం కూడా పెట్టుకొని వచ్చాడు. ఇంకా నా బ్లెస్సింగ్స్ తీసుకొని చెప్తున్నాడు అక్కడ. ఇంకా ఈ రిచువల్ వచ్చేసి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత చేయాల్సినవి, కానీ అప్పుడు కుదరలేదు. సో ఈవినింగ్ కూడా పూజ చేసి ఇప్పుడు కానిస్తున్నాం అనమాట. ఇంకా ఫైనలీ ఈ ఘట్టంతో నేను పూజ చేసుకున్నా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇంకా నైట్ కి వచ్చేసి ఏం ప్రిపేర్ చేయలేదు డిన్నర్. మార్నింగ్ చేసిన చిత్రాన్నము, బెల్లం పాయసం అవి ఉన్నాయి కదా, అవే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నేను ఒక్కదానే కాబట్టి కొంచెం కొంచెం తినేసాను, ఇంకా అవే మిగిలిపోయినాయి. నైట్ కి అవే సరిపోయినాయి. గుగ్గుళ్ళు అంటే శనగలు పెసర్లు ఉన్నాయి కదా, అవి ఇంకా అవే కడుపు నిండిపోయినాయి మాకి. ఇన్ఫాక్ట్ ఇంకా మిగిలిపోయినాయి. గైస్, ఇది ఈ రోజుటి వీడియో. వరలక్ష్మి వ్రతం రోజు నేను సింపుల్ గా ఇంట్లో ఎలా పూజ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ బై బాయ్.